తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుకుమారి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బామ్మ పట్టిన పట్టు విడవదే, నాకెన్నో రకాల నచ్చజెప్పింది. నేను చివరికి మెత్తపడ్డాను. ఆ నరకంలో ఒక నెల రోజులు ఉండటానికి ఒప్పుకున్నాను. వాళ్లతో పోట్లాటలు పెట్టుకోకు సుమా అంది బామ్మ. నేను అసలు ఎవరితోనూ మాట్లాడను అన్నాను. నా ప్రయాణానికి తేదీ నిశ్చయించారు. బామ్మే స్వయంగా నన్ను తీసుకువెళ్ళి దింపుతుందట. బామ్మ నన్ను వెంట పెట్టుకుని తీసుకువచ్చి మళ్ళీ ఈ అత్తవారింట్లో దింపింది. నాకు ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే మళ్ళా నా గుండెలు మోకాళ్ళ క్రిందకి జారిపోయినట్టే ఉంది. ఆ రోజు ఎంత నమ్మకంగా, ఎంత ధైర్యంగా, ఎంత తెగింపుగా జన్మలో ఈ గడప తొక్కనన్నట్టుగా వెళ్ళిపోయాను. ఉరిశిక్ష పడిందని తెలిసి జైల్లోకి వస్తున్న ఖైదీలా ఉంది నా మనసు. హైమ నన్ను చూడగానే పల్లి కిలించినట్టు నవ్వింది. మా అత్తగారు మామగారు మాత్రం నేను చేసిన పని అస్సలు గుర్తులేనట్టు వ్యవహరించారు. మా బామ్మ హైమకి మా అత్తగారికి ఖరీదైన చీరలు తెచ్చింది. లడ్డూలు, మినప సున్నుండలు, అరటిపళ్ళ గెలలు చాలా తీసుకువచ్చింది. ఆ భల్లూకం గారు ఊరిలో లేరట. నా ప్రాణానికి హమ్మయ్య అనిపించింది. మా మామగారు అత్తగారు ఆవిడతో చాలా మర్యాదగా మాట్లాడారు. నన్ను అమ్మా, తల్లి అంటూ పిలుస్తున్నారు. మేము మీకేం తీసిపోం అంటూ బామ్మకి బట్టలు పెట్టారు. వాళ్ల మర్యాద, మన్ననలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను పారిపోవడం వీరికి కనువిప్పు అయింది అనుకొని సంతోషపడ్డాను. బామ్మ వెళ్ళే రోజు వచ్చింది. మా బామ్మ మా అత్తగారికి మా మామగారికి నమస్కరిస్తూ, ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియక ప్రవర్తిస్తుంది, మీరే కడుపులో పెట్టుకోవాలి అంది. మీ అమ్మాయికి ఏం పర్వాలేదు, నిశ్చింతగా వెళ్ళిరండి అంది మా అత్తగారు. బామ్మ వెళ్తోంది. నాకేమిటో హఠాత్తుగా భయం వేసింది. బామ్మ అంటూ ఒక్కసారి కేక పెట్టాను. బామ్మ తిరిగి చూసింది. నేను పరిగెత్తుకు వెళ్ళి ఆవిడ నడుం చుట్టూ చేతులు వేసి బేలగా చూస్తూ, నెల రోజులు అంతే, అంతకంటే ఒక్కరోజు ఎక్కువ ఉండను అన్నాను. అలాగే అంది బుజ్జగిస్తూ. ఆవిడే మెల్లగా నా చేతులు విడిపించుకొని వస్తాను అని వెళ్ళిపోయి కారులో కూర్చుంది. కారు వెళ్ళిపోయింది. నాకు ఏడుపు వచ్చేసింది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాను. హైమ నన్ను అటకాయిస్తున్నట్టు అడ్డుగా నిలబడింది. ఏం మరదలు పిల్ల, ఇక్కడ ఉండనని చెప్పకుండా పారిపోయావుగా, మళ్ళీ ఎలా వచ్చావు, గతిలేని దానిలా అంది వెక్కిరింతగా. పిచ్చిగా వాగకు అన్నాను రోషంగా. నువ్వే ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు, ఆటే పేలావంటే పళ్ళు రాలగొడతాను అంది. ఆ పని నేనే చేసేశాను. హైమ చెంప మీద ఈడ్చి కొట్టాను. మేమిద్దరం తన్నుకుంటుంటే మా అత్తగారు వచ్చి విడదీసింది. ఏమిటే హైమ నువ్వు అంటూ కూతుర్ని మందలించింది. అవునులే, ఇంట్లోంచి పారిపోయినా సరిపెట్టుకున్నారు, కోడలు కదూ గొప్ప, ఇదే పని నేను చేస్తే ఊరుకునేవారా అంది హైమ. ఎవరు చేసినా మీ నాన్న ఊరుకోరు. ఆ మధ్యాహ్నం భల్లూకం గారు వచ్చారు. హైమ అతనితో, ఆవిడగారు వేంచేశారు అంది వెటకారంగా. ఎవరావిడ? నీ భార్యామణి గారు. నేను దాని ముఖం చూడనని అప్పుడే చెప్పానుగా. నేను డబ్బు కోసం వచ్చాను, మళ్ళా గంటలో వెళ్ళిపోతున్నాను. మీ స్నేహితురాలు ఎలా ఉంది అక్కడ? ఛట్, నోరు మూసుకో. అతను కసిరి వెళ్ళిపోయాడు. అతను నా ముఖం చూడను అన్నందుకు నాకు రోషం లేదు, చాలా సంతోషం కలిగింది. హైమ ఏదో ఒకటి అనడం మాత్రం మానలేదు. నువ్వు మా తమ్ముడితో కాపురం చేయడానికి వచ్చావా, మా ఇంట్లో పడి తినడానికి వచ్చావా అంది. నీ పళ్ళు రాలగొట్టడానికి వచ్చాను అన్నాను. ఇదిగో అమ్మాయి, చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? హైమని ఏదన్నా అన్నావంటే మీ మామగారితో చెప్పి నీ తాట ఒలిపిస్తా, జాగ్రత్త. మా అత్తగారు హెచ్చరిక చేసింది. నేను నిశ్చేష్టురాలినయ్యినాను. అంటే బామ్మ ముందు చూపిన ప్రేమ, ఆ వినయ విధేయతలు అంతా నాటకం అన్నమాట. ఇప్పుడు ముసుగులు తీసి పారేసినట్టు అసలు స్వరూపం ప్రదర్శిస్తున్నారు. నేను నా వెంట తెచ్చుకున్న పుస్తకాలు చదవటానికి, ఎలాగో అలా ఒక నెల గడిపేయడానికి ఓపిక పడుతున్నాను. వాళ్ళు నాకు అన్నం కూడా సరిగా పెట్టరు. వాళ్ళు తిన్న తర్వాత తినాలి. నాకు భోజనం పూర్తిగా ఉందో లేదో పట్టించుకోరో. ఎవరి విషయం వారు చూసుకుంటారో. హైమ గిన్నెలతో భీముడికి మంచి భోజనం ఇవ్వడం నేను ఎన్నోసార్లు చూశాను. ఒక్కసారి మా అత్తగారితో చెప్పాను.
ఆవిడ సంతోషించలేదు. పైనుంచి కసిరింది. నీకెందుకు అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇదిగో పిల్ల, ఇలా గూఢాచారి పనులు మా వెనక చేశావంటేనా మా అమ్మగారితో చెప్పి నా తాట ఒలిపిస్తారు, అంతేనా అన్నాను. నేను అన్న తీరుకి ఆవిడ నిరతురాలైంది. నేను బామ్మకి వీళ్ళ అసలు స్వరూపాలు, హైమ సంగతి అంతా విశదంగా ఉత్తరం రాశాను. 1 రోజులు ఇక్కడ నేను ఉండలేను, వచ్చేస్తాను అని. బామ్మ దగ్గర నుంచి వెంటనే జవాబు వచ్చింది. ఆ ఉత్తరం చదవగానే నా మతి పూర్తిగా పోయింది. అందులో ఇలా ఉంది: చిరంజీవి సుకుమారికి పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తూ మీ బామ్మ వ్రాయినది. నువ్వు వ్రాసిన ఉత్తరం అంతా చదివాను. మీ అత్తగారు అన్నమాట అక్షరాల నిజం అని నేను అంటున్నాను. నువ్వు చాలా అనవసరమైన విషయాల్లో తలదూర్చి నీ మనసు పాడు చేసుకుంటున్నావు. నువ్వు అత్తవారింటికి ససేమిరా వెళ్ళనని మొండిపట్టు పట్టావని డబ్బు దండగా అనే మాట చెప్పాను. మన డబ్బు వారి వ్యాపారానికి ఇచ్చిన మాట నిజమే, కానీ అది తిరిగి ఇవ్వమని అడిగే మాట ఒట్టిది. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఇల్లు నీది అనుకుని అక్కడే ఉండాలి. పెళ్ళి అవగానే ప్రతి ఆడపిల్ల అత్తవారింట్లో తప్ప ఈ ప్రపంచంలో నాకెక్కడా స్థానం లేదు అనుకోవాలి. తినగా వేము కూడా తీయగానే ఉంటుందట. అలాగే ఉండగా ఆ ఇల్లే అలవాటయ్యి ఇష్టం ఏర్పడుతుంది. వీలైనంత త్వరగా నీ కడుపున ఒక కాయ కాయాలి అని నేను దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నాను. ప్రసాద్ వస్తే నువ్వు అతనికి ఇష్టం కలిగేలా అలంకరించుకొని దగ్గరకు వెళ్ళు. బిడియపడకు. నువ్వు ఏదైనా హఠం చేసి పరిగెత్తుకు వస్తే ఈసారి వారి కోపం పోగొట్టడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ మామగారు ముందే చెప్పేశారు, ఈసారి ఆ అమ్మాయి మా ఇల్లు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ మా గుమ్మం ఎక్కనీయం అని. నేను కూడా మన ఇంటికి రానియను, బాగా గుర్తుంచుకో. ఎవరికైనా ఈ చోటు తప్ప నాకు ఇంకో గత్యంతరం లేదు అనుకుంటే అక్కడ కలిగిన చికాకులన్నీ భరించటానికి శక్తి వస్తుంది. నేను ఇప్పటికే పెళ్ళి అయితే ఆడపిల్ల ఎలా మసులుకోవాలో, ఎంత ఓర్పు తెచ్చుకోవాలో ఎన్నోసార్లు చెప్పాను. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు. మన పరువు ప్రతిష్టలు మనకు అన్నింటికంటే ముఖ్యమని తెలుసుకో. నేను అలాగే బతికాను. దీనికి ఇంకో మార్గం లేదు. నువ్వు మాత్రం మీ వాళ్ళ అనుమతి లేకుండా ఇక్కడికి వస్తే నేను రానియను, బాగా గుర్తుపెట్టుకో. ఆ ఉత్తరం నాకు భయంకరంగా అనిపించింది. ముసుగు వేసుకున్న పెద్ద మనుషుల్లో మా బామ్మ కూడా ఒక్కతన్నమాట. ఆవిడ అసలు స్వరూపం బయటపడింది. ఆ ఉత్తరం చూసి నేను నీళ్లు కారిపోయాను. ఏం చేయాలో పాలుపోలేదు. గదిలో అలాగే కూర్చుండిపోయాను. ఏమిటి పిల్ల, పొద్దుటనగా ఆ మంచం మీద కూర్చున్నావు, దిగి ఇక బయటికి రావా అంది మా అత్తగారు. పాపం ప్రసాద్ ఎప్పుడు వస్తాడా అని కలలు కంటున్నట్లుంది అంది హైమ. నాకు హైమని ఏదైనా అనాలని కూడా అనిపించలేదు. 2 రోజులు గడిచాయి. నేను నిశ్శబ్దంగా గదిలో ఎక్కువసేపు అలాగే కూర్చుండిపోతున్నాను. బామ్మకి జవాబు తిడుతూ రాయాలనిపించింది. ఉత్తరం రాసి చింపేశాను. ఛీ, బామ్మ నన్ను మోసం చేసింది. ఇక జన్మలో ఆవిడతో మాట్లాడను. కావాలని తీసుకువచ్చి ఈ జైల్లో నన్ను బందిఖానా చేసింది. నాకు ఏడుపు కూడా రావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి చూస్తున్నాను. ఏం చేయడం? ఇక్కడి నుంచి పారిపోవడమే అసలు కష్టం. ఒకవేళ పారిపోయినా బామ్మ దగ్గరికి వెళితే మళ్ళా తీసుకువచ్చి వీళ్ళకి అప్పచెపుతుంది. నాకు బ్రహ్మి గుర్తుకు వచ్చాడో. అతను ఎక్కడ ఉన్నాడో కదా. నాకింత కష్టం వచ్చిందని తెలిస్తే అతను సాయం చేయకుండా ఉంటాడా? ఏమో, అతని ధోరణి ఏమిటో మరి. ఇంతలో చప్పుడైంది. తల తిప్పి చూశాను. నాగరాజు లోపలికి వచ్చాడో. అతను నవ్వాడో. చేతిలో పుస్తకం అందిస్తూ, హైమమ్మ గారు ఈ పుస్తకం మీకిమ్మన్నారో అన్నాడో. ఏమిటది? నేను తీసుకుని చూశాను. అది స్త్రీ పురుషులిద్దరూ వివిధ భంగిమల్లో రతిక్రీడ జరుపుతున్న ఫోటోలున్న పుస్తకం. నాకు అది చూస్తే వాంతి వచ్చినట్లయింది. నేను విసిరి కొట్టాను. ఛీ, ఏమిటిది? నేనేం అడగలేదే అన్నాను కోపంగా. నాగరాజు దగ్గరగా వచ్చాడో. అంత కోపం ఎందుకు? అసలైనా కోపంగా ఉంటే మా చెడ్డ అందంగా ఉంటారులేండి. నాకు వాడి ధోరణి వెకిలిగా అనిపించింది. బయటకు నడు అన్నాను. భయం ఏమీ వద్దు, మీ అత్తగారు స్వాములారు దగ్గరికి వెళ్ళింది. నాకు వాడి చొరవ ఏమిటో అర్థమైంది. గదిలో నుంచి బయటకు పారిపోబోతుంటే అడ్డం వెళ్ళి తలుపులు బంధించాడో. నేను అది చూడగానే హైమా, అత్తయ్యా, తయారు అని కంఠం చించుకొని అరవసాగాను. వాడిని విడిపించుకోవడం కష్టంగానే ఉంది. నాకు భయం వేస్తోంది, ఏడుపు వస్తోంది. ఇది నేను అస్సలు ఊహించని ప్రమాదం. ఊహించి ఉంటే ఏదైనా జాగ్రత్త పడేదాన్ని. ఎప్పుడైనా నువ్వు నా దగ్గరకు రావాల్సిన దానివే. హైమన్ చూడు ఎంత సుఖంగా ఉందో.
నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఛీ, వదులు వదులు! వాడి చేతి మీద కరిచాను. ఇంతలో గది తలుపులు దడదడలాడింది. హైమ అంది. నాగరాజు, అమ్మ వస్తోంది, నిన్ను చంపేస్తుంది. హైమ పరిగెత్తిన శబ్దం అయింది. హైమ మాటలు వినగానే వాడు నన్ను వదిలేశాడు. నేను వెళ్ళి తలుపు తీయబోతుంటే వాడు చెయ్యి పట్టి లాగి ఆపేశాడు. హైమా, సుకుమారి, ఎక్కడ చచ్చారే మీరు? మా అత్తగారు తలుపు తడుతూ పిలుస్తోంది. నాగరాజు నిదానంగా వెళ్ళి తలుపు తీశాడు. మా అత్తగారు నోరు తెరిచి చూస్తుంటే చూడనట్టే వెళ్ళిపోయాడు. అత్తయ్యా! నేను ఆవిడ్ని కౌగిలించుకొని బావురుమన్నాను. వాడు చూడు ఎలా వచ్చాడో, ఏడుస్తూనే చెప్పాను. ఇంతలో హైమ అక్కడికి వచ్చింది. అంతా అబద్ధమమ్మా, వాడివైపు ఈవిడగారు దొంగచూపులు చూడడం నేను చాలాసార్లు చూశాను అంది. సాయంత్రం అయింది. మామగారితో అత్తగారు ఈ సంగతి చెప్పినట్లుంది. ఆయన హైమని మొదట పిలిచాడు. తర్వాత నా గది దగ్గరికి వచ్చాడు. ఏమే పిలిచాడు. పుస్తకం అల్మారాలో పెడుతున్న నేను దిగ్గున తిరిగి చూశాను. ఆయన లోపలికి వచ్చాడు. కళ్ళు నిప్పులు గక్కుతున్నాయి. చేతిలో బెల్ట్ ఉంది. నేను భయంగా నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుండగానే ఆ బెల్ట్ వచ్చి ఫిడేలున నా వీపుకి తగిలింది. నేను క్రింద పడ్డాను. నేను ఏం జరుగుతోందో తెలుసుకునే లోపలే ఆ బెల్ట్ విసురుగా వచ్చి ఎడాపెడా నా పొట్ట మీద, ముఖం మీద, ఒక చోట అని లేకుండా ఇష్టం వచ్చినట్టు తగులుతోంది. నేను నేలకి అంటుకుపోయాను. నాకు స్పృహ తప్పిపోయింది. మెలకువ వచ్చేసరికి నా శరీరం అంతా మంచానికి కట్టేసి ఉంది. మొదట నేను ఎందుకు లేవలేకపోతున్నానో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. గదిలో లైట్ కూడా లేదు. చీకటి గదిలో మంచానికి కట్టేసి నన్ను బంధించి ఉంచారు వీళ్ళు. దాహంతో నాలుక పిడిచ కట్టుకుపోతోంది. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. నాకు పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి మూలుగుతూ ఉండిపోయాను. నాకు హఠాత్తుగా మా బామ్మ అన్న, అమ్మా నాన్న అన్న విపరీతమైన అసహ్యం కలగసాగింది. నా ఈ పరిస్థితికి కారణం వాళ్లేగా. మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం అని ఊరంతా గొప్ప చెప్పుకోవడానికి డబ్బు తగలబెట్టి నన్ను ఈ నరకంలో పడేశారు. మా వియ్యాల వారిల్లు ఇంత పెద్దది, అంత పెద్దది అంటూ మా బామ్మ వచ్చిన వారందరికీ చెప్పుకుంటుంది. చిచి, బామ్మ కనిపిస్తే పీక పిసికి తలని గోడకేసి బద్దలు కొట్టి చంపేస్తా. అసలు ఆ క్షణంలో మా బామ్మ మీదనే కాదు, ఈ ప్రపంచంలో అందరి మీద అసహ్యం, ఏవగింపు కలిగినాయి. ఏం ప్రపంచం ఇది? ఒక ఆడపిల్లకి పెళ్లి పేరిట ఇన్ని కష్టాలా? అత్తవారిల్లా ఇది? ఒక నరక కూపమా? 4 రోజులు నన్ను వాళ్ళు నానా హింసలు పెట్టిన తర్వాత వదిలేశారు. నాలో ఆలోచన జ్ఞానం నశించిపోయింది. భయం, ఒకటే భయం. ఏమంటే ఎక్కడ బెల్ట్తో బాదుతారో, మంచానికి కట్టేసి విప్పరో అని వణుకు. మా మామగారి మాట వింటే చాలు కాళ్ళు వణికిపోయేవి, గుండె దడదడలాడేది. ఇటు వస్తే అటు పారిపోయేదాన్ని. నాగరాజు ఎక్కడంటే అక్కడ ఎదురుగా వచ్చి ఢీ కొట్టేవాడు. కానీ నేనేమనలేదు. చీకటి చాటున చెయ్యి పుచ్చుకొని లాగాడు. అటు ఎవరో వస్తుంటే వదిలేసి వెళ్ళిపోయాడు. నేనేమీ అనలేదు, ఎవరికీ చెప్పలేదు. నా ఈ నిస్సహాయ స్థితి, బలవంతంగా కోపం దిగమింగడం, ఏం జరగనట్టు ఊరుకోవడం నా మనసుని మాత్రం రంపపు కోతకొస్తోంది. బామ్మని ఆలోచనలోకి కూడా రానియడం లేదు నేను. బామ్మ ఏం రాసింది? ఈ ప్రపంచంలో ఈ ఇల్లు తప్ప ఇంకో చోటు లేదన్నట్టు బతకమంది. అంటే ఆడపిల్లకి పెళ్ళైతే ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చోటు ఇవ్వరా? ఆ భర్త చూడకపోయినా, ఆ ఇల్లు నరకమైనా, వారు చావుగొట్టినా అక్కడే పడి ఉండాలా? పడి ఉండాలి అని బామ్మ సిద్ధాంతం. ఎందుకు పడి ఉండాలి? నా మనసు ఎదురు తిరుగుతోంది. ఎప్పుడూ విదిలింపులు, అదిలింపులు, ఒసే అసే అంటూ ఈసడింపు పిలుపులు. నా మనసు కృంగిపోతోంది. ఒక్కటంటే ఒక్క మాట తీయగా, ఆప్యాయంగా మాట్లాడే వారి కోసం తప్పించిపోతున్నాను. ఈ ప్రపంచంలో నేనంటే ఎవరికీ ఇష్టం లేదా? ఒక్కరైనా నా గురించి ఆదుర్దా పడరా? ఒక్కరైనా నా మనసు అర్థం చేసుకోరా అనిపించసాగింది. ఆ రోజు మధ్యాహ్నం అత్తగారు ఎవరో భోజనాలకి వస్తున్నారని సందడిగా వంట చేస్తోంది. వరప్రసాద్ పినతండ్రి కొడుకు అతని స్నేహితులని ఈ ఊరి పొలాలు కొనడానికి తీసుకువస్తున్నాడట. ఉదయం నుంచి మబ్బు పట్టి గాలి బాగా వీస్తోంది. నేను అలవాటుగా ఎవరైనా వస్తే నా గది గడప దాటి రానట్టే ఆ గదిలో కూర్చున్నాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. భారీగా విందు అయింది. నవ్వులు, కబుర్లతో సందడిగా ఉంది ఆ సాయంత్రం. నేనప్పుడే భోజనం చేసి వస్తున్నాను. పెరట్లో ఉన్న గాజు ప్లేట్లు తుడిచి లోపలికి తీసుకురా అత్తగారు పురమాయించింది.
నేను వెళ్ళి అరుగు మీద ఉన్న అవన్నీ చేతి గుడ్డతో తుడుస్తున్నాను. వాకిట్లో ఎక్కడో వారి కబుర్లు వినవస్తున్నాయి. ఆకాశంలో మబ్బులు గుమిగూడుతున్నాయి. ఒకటి అర చినుకులు రాలుతున్నాయి. వాన వచ్చేటట్లుంది. అత్తగారు అలసిపోయింది కాబోలు పడుకుంది. నేను ఈ ఇంటి నుంచి ఈ జన్మలో బయటపడలేను. ఇలా ప్లేట్లు తుడుస్తూనే గిన్నెలు సర్దుతూనే ముసల్దాన్ని అయిపోతానేమో అనే భయం వేసాగింది. ఏం చేయను? నాకు పారిపోవాలనే ఉంది. కానీ మార్గం దొరకడం లేదు. పారిపోవడం అంటూ జరిగితే మళ్ళా వీళ్ళ చేతికి దొరకకూడదు. దొరికితే ఈసారి ఇంకా ఎన్ని చిత్రహింసలు పెడతారో. ఆ ఊహకే నా శరీరం జలధరించింది. పారిపోయి మళ్ళా దొరికే కంటే అసలు పారిపోకుండా ఇలా పడి ఉండడమే నయం. ఇంతలో వెనక నుంచి సుకుమారి అని వినిపించింది. నేను తిరిగి చూడలేదు. అప్పుడప్పుడు నాకు ఇలాగే ఎవరో పిలుస్తున్నట్టుంటుంది. కానీ ఎవరూ ఉండరు. సుకుమారి మళ్ళా వినిపించింది. అనుమానంగా తిరిగి చూశాను. ఎవరూ ఉండరు. అది నా ఆలాపన అని తల తిప్పేసుకోబోతున్న దాన్ని ఆగిపోయాను. బాగున్నావా? ఎదురుగా బ్రహ్మి నిలబడి అడుగుతున్నాడు. ఇదేమిటి బ్రహ్మి ఇక్కడ? ఇదెలా సాధ్యం? కళ్ళప్పగించి చూస్తున్నాను. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నవ్వుతూ అడుగుతున్నాడు. ఇదేమిటి? నేను దిగ్గున లేచి నుంచున్నాను. నా పేరు బ్రహ్మి. నేను నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. ఇప్పుడైనా గుర్తుకు వచ్చిందా? అతను గుర్తు చేస్తున్నట్టు చెబుతున్నాడు. ఇదేమిటి? నువ్వు ఇది నిజమా కలా? నన్ను నేను గిచ్చుకున్నాను. అబ్బా అన్నాను. అతన్ని ముట్టుకొని గట్టిగా గిచ్చాను. అతను అబ్బా అని చేయి చూసుకుంటూ ఇదేం పలకరింపు అన్నాడు. నువ్వు నిజంగానే ఇక్కడున్నావా అన్నాను. అతను నా కళ్ళ ముందు వేళ్ళు ఆడించాడు. ఏం ఈ మధ్య చూపు మందగించిందా? నీకోసం చూసి చూసి చూపు తగ్గిపోయింది. అతను నవ్వాడు. అంతలోనే సీరియస్ అయ్యాడు. మధ్యాహ్నం నుంచి నీకోసం చూస్తున్నాను. నువ్వు కనిపించలేదు. ఇది మీ ఇల్లు అని తెలుసు. ఆ పొలం కొనే ఆయన కంపెనీలోనే నేను పనిచేస్తున్నాను. నేను ష్ అని నోటి మీద వేలు పెట్టుకొని మాట్లాడవద్దని సైగ చేశాను. ఏదో చెప్పబోతున్న అతను మాటని మింగేశాడు. నేను ఒకసారి గుమ్మంలో నుంచి ఇంట్లోకి తొంగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. నేను బ్రహ్మి వైపు తిరిగి రహస్యంగా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగాను. 8 గంటలకి. ఏం? మెల్లగా మాట్లాడు, వాళ్ళకి వినిపిస్తుంది. చూడు, నేను స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి. టికెట్కి నా దగ్గర డబ్బు లేదు. నువ్వే కొను, తెలిసిందా? కానీ నేను కారులో వచ్చాను. కారులో వెళ్తున్నాను. అదంతా నాకు తెలియదు. నేను స్టేషన్కి వస్తాను. నువ్వు వెయిట్ చెయ్యి. నాకు కూడా టికెట్ కొను. రాత్రి 10 గంటలకి ట్రైన్ ఉంది. చూడు, నాతో ఏం మాట్లాడకు. మాట్లాడినట్టు తెలిస్తే నిన్ను వాళ్ళు చంపేస్తారు. వీళ్ళు మంచివాళ్ళు కాదు. నేను అతనితో చెబుతూనే కళ్ళు చక్రాల్లా తిప్పి లోపలి గుమ్మం వైపు చూస్తున్నాను. నాకు ఆదుర్దాతో నత్తి వస్తోంది. నీ ఒంట్లో బాగుందా? అతను అనుమానంగా అడిగాడు. చాలా బాగుంది. స్టేషన్ దగ్గర వెయిట్ చెయ్యి. ఎట్లా వస్తానో నాకు తెలియదు. తప్పకుండా వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఎంత రాత్రైనా సరే. నేనంతా తర్వాత చెబుతా. ఇంతలో మా అత్తగారి మాట వినిపించింది. నేను చప్పున లోపలికి వెళ్ళిపోబోతూ హఠాత్తుగా వెనక్కి తిరిగి అతనికి దగ్గరగా వెళ్ళి, బ్రహ్మి, నన్ను మోసం చేయవుగా? అక్కడ వెయిట్ చేస్తావుగా అన్నాను. అతను చకితుడైనట్లు చూస్తున్నాడు. నేను లోపలికి వచ్చేశాను. తర్వాత అతను నాకు కనిపించలేదు. రాత్రి 9 గంటలైంది. మా అత్తగారు మామగారు ఇంట్లో లేరు. పెళ్లి జరుగుతుంటే వెళ్ళారు. హైమ నిద్రపోతోంది. ఆ విధవ పెళ్లి కూడా ఇప్పుడే రావాలా? వీధంతా కార్లు బొయ్యి బొయ్యమంటూ తిరుగుతూ సందడిగా ఉంది. నేను పెరటి గుమ్మం తలుపు తీసుకుని బయటకు వచ్చాను. వాన మొదలైంది. వీధి వైపు అస్సలు లాభం లేదు. నన్ను ఎవరైనా చూడవచ్చు. నాకేం పాలు పోవడం లేదు. పెరటి గోడ ఎక్కి బయటకి ఉరికాను. అక్కడంతా చీకటి. అంతగా ఇల్లు లేవు. దూరంగా హై స్కూలు ఉంది. రాత్రి కాబట్టి ఎవ్వరూ లేరు. నేను పరిగెత్తసాగాను. ఈ వెధవ వాన ఒకటి. ముఖం నిండా నీళ్లు. బట్టలు తడిసిపోయాయి. ఇటు వెళితే నేను స్టేషన్కి దూరంగా వెళుతున్నాను. ఏం చేయడం? అటువైపుకి వెళ్ళాలంటే మధ్య సరుకుల పడవలు వెళ్ళే పెద్ద కాలువ అడ్డంగా ఉంది. ఇక్కడి నుంచి ఈ కాలువ దాటితే స్టేషన్ని సులభంగా చేరుకోవచ్చు.
ఆయాసపడుతూ ఒక్క క్షణం అక్కడ ఉన్న చెట్టుని పట్టుకొని ఆగాను. ఉరుములు మెరుపులు ఎక్కువైనాయి. వానజల్లు బాగానే వస్తోంది. నా కర్మ కాకపోతే పొద్దుటి నుంచి బెదిరించిన వాన ఇప్పుడే రావాలా? అవతల దూరంగా మిణుకు మిణుకుమంటూ రైలు స్టేషన్లో లైట్లు కనిపించాయి. దూరంగా రైలు కూత వినిపించింది. నా మనసు ఆలోచించడం మానేసింది. శరీరం తోచిన విధంగా చేసేస్తోంది. ఈ పూట నేను చావటమో బ్రతకడమో తేలిపోవాలి. ఆ ఇంట్లోంచి బయటపడ్డాను. ఈ స్వతంత్రం దక్కించుకోవాలి. ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం నాకు కొండంత బలం, తెగింపు ఇస్తున్నాయి. చెట్టుని పట్టుకుని నిలబడిన నేను ఒక్క క్షణం సందేహించాను. వెంటనే దాన్ని అవతలికి తోసిపారేసి చీర విప్పి నదిలో గిరాటు కొట్టాను. లంగా కాళ్ల మధ్య నుంచి వెనక్కి తీసుకుని నదిలోకి ఉరికేశాను. ఒక్కసారి చల్లటి ఆ నీళ్లు తగలగానే శరీరం అంతా జివ్వుమని లాగింది. ఈతను మర్చిపోయినట్టు బుడుంగున మునగబోయాను. అంతలోనే తేలాను. కంగారుగా బుర్రంతా అయోమయంగా అయి ఎటు వెళ్లాలో తెలియక అక్కడే చక్కర్లు కొట్టాను. ఈత కొడుతుంటే ఆ నీళ్ల చప్పుడికి నాకే భయం వేస్తోంది. ఈ శబ్దం పెళ్లిలో ఉన్న మామగారికి వినిపిస్తుందా? వానజల్లు పూసల తోరణాలుగా రాలుతుంటే దూరంగా స్టేషన్ కనిపిస్తోంది. అది నా గమ్యం, నా స్వేచ్ఛకి, ఆనందానికి సంకేతం. ఎలాగైనా సరే అవతలి ఒడ్డున ఉన్న ఆ లైట్లు ఉన్న చోటికి, ఆ స్టేషన్కి నేను చేరుకోవాలి. రాత్రి, చలి, వాన, ఈదురుగాలి అవేం నేను లక్ష్య పెట్టలేదు. ఈ చల్లటి నీళ్లలో రాత్రివేళ అలా ఈదడం నాకేం భయం అనిపించడం లేదు. ఎందుకంటే ఒక మహాభయంకరమైన నరకంలో నుంచి బయటపడుతున్నాను. అందులో నుంచి బయటపడడానికి ఈ కాలువ ఈదడం కాదు, కొండ ఎక్కి అక్కడి నుంచి దూకమన్నా దూకుతాను. నేను బార్లు వేస్తూ ఈదుతున్నాను. ఇందుకోసమేనా భవిష్యత్తులో ఈ ఆపదకి తోడుపడుతుందనా బ్రహ్మి నాకు ఈత నేర్పాడు? అవతలి ఒడ్డు దగ్గరికి వస్తున్న కొద్దీ నా గొంతులో నుంచి ఆ ఆ అని నిట్టూర్పుతో కూడిన కేకలు బయటకు వస్తున్నాయి. నేను ఎట్లాగైతేనేం ఈ ఒడ్డుకి వచ్చేశాను. వానకి నానిన మట్టిలో కాళ్ళు జారిపోతుంటే పడుతూ లేస్తూ కాళ్ళు నిలదొక్కుంటూ నన్ను నేను నిలవరించుకుంటూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ లంగా క్రిందికి దించి గట్టుకి వచ్చి స్టేషన్కి పరిగెత్తుకు వచ్చాను. అక్కడ బ్రహ్మి సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్నాడు. అదిగో లైటు వెలుతురులో కనిపిస్తున్నాడు. నేను అక్కడికి పరిగెత్తి అతనికి ఎదురుగా నిలబడి బ్రహ్మి అన్నాను. తలెత్తి చూసిన అతను లంగా జాకెట్టుతో నీళ్లు కారుతున్న తడి ఒంటితో ఎదురుగా నిలబడిన నన్ను చూసి కళ్ళు పెద్దవి చేశాడు. నేను లంగా నీళ్లు గట్టిగా పిండేశాను. ఇదేమిటి? లేస్తూ అయోమయంగా చూస్తూ అన్నాడు. నేను ఆ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. కాలువ ఈది దాటి వచ్చాను. టికెట్లు కొన్నావా? అతను చేసిన మొదటి పని వెంటనే తన బ్యాగ్ తెరిచి అందులో ఉన్న దుప్పటి తీసి కప్పేశాడు. తువాలు తీసి తల మీద నుంచి వేలాడదీశాడు. నేను దుప్పటి తువాలను చేతులతో పట్టుకున్నాను. రైలు అప్పటికే ప్లాట్ఫారం మీద నిలబడింది. టికెట్లు కొన్నావా? అరిచాను. అతను తల ఊపాడు. ఎవరైనా చూస్తారేమో పదా అన్నాను. అతను నా చెయ్యి పట్టుకొని క్రింద పెట్టిన బ్యాగ్ అందుకున్నాడు. ఇద్దరం రైలు పెట్టివైపు పరిగెత్తాం. రైలు కదులుతోంది. మా అదృష్టం రైలు పెద్ద రద్దీగా లేదు. బ్రహ్మి నన్ను పడుకోమని నా మెడ నుంచి కాళ్ల వరకు ఇంకో దుప్పటి కప్పాడు. నా పక్కనే కూర్చున్నాడు. నేను ముడుచుకుపోయి అతని నడుం చుట్టూ చేయి వేసి ఇంకో చేత్తో అతని చేతులు గట్టిగా పట్టుకొని పడుకున్నాను. లోపల తడిబట్టలేమో పళ్ళు చలితో కటకటలాడుతున్నాయి. ఏమిటి చలా? ఎదురుగా కూర్చున్న ఒక ముసలాయన అడిగాడు. అవును, చలి జ్వరం అన్నాడు బ్రహ్మి దుప్పటి ఎక్కడా జారిపోనీయకుండా కాళ్ల దగ్గర బిగిస్తూ. రైలు వెళ్తోంది. నేను ఇన్నాళ్ళు ఉన్న నరకం నుంచి దూరంగా స్వేచ్ఛకి, ఆనందానికి దగ్గరగా నన్ను మోసుకు వెళ్తోందని పాపం దానికి తెలియదుగా. బ్రహ్మి మధ్య మధ్య నా నుదురు మీద చేయి వేసి చూస్తున్నాడు. ఏమీ జరగనట్టు అతను ఎదుట కూర్చున్న ముసలాయన మాట్లాడే రాజకీయాలు ఊకొడుతూ వింటున్నాడు. నాకు పగలబడి నవ్వాలన్నంత ఆనందంగా ఉంది. ఆ రైలంతా తిరుగుతూ డ్యాన్స్ చేయాలనిపిస్తోంది. అంతలోనే ఏడుపు వచ్చింది. నేను అసలు ఇంత ఆనందంగా ఉండి ఎన్ని యుగాలైంది? నేను అతని చెయ్యి గట్టిగా పట్టుకుని లేవబోయి ఆవేశంగా, బ్రహ్మి నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళను, జన్మలో వెళ్ళను. ఎవరు వచ్చినా నన్ను పంపవుగా? ఏడుస్తూ అడిగాను. ఎక్కడికి పంపనులే, పడుకో. నా తల అదిమి పడుకోబెట్టాడు. ఆ ముసలాయన మాట్లాడడం ఆపేసి ఆశ్చర్యంగా అడిగాడు. అదేమిటి అలా అంటుందేమిటి?
జ్వరం కలవరింతల్లేండి అవి అన్నాడు బ్రహ్మి. అతని స్వరంలో ఏమాత్రం తొట్టుపాటు లేదు. కొద్దిసేపటికి వేరే స్టేషన్ వచ్చింది. ఆ ముసలాయన దిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మి బ్యాగ్లో నుంచి లుంగీ షర్ట్ తీసి ఇచ్చాడు. వెళ్ళి ఇవి మార్చుకురా అన్నాడు. నేనా అన్నాను. ఏం పర్వాలేదు, దుప్పటి కప్పుకుంటే కనిపించవు. తడి బట్టలతో ఉంటే ఏ న్యూమోనియానో రావచ్చు. వెళ్ళు. నేను సందేహిస్తుంటే అతను బ్రతిమలాడుతున్నట్టు చూశాడు. వెళ్ళమ్మా, మంచిదానివిగా. అతను అలా ఆత్మీయంగా మాట్లాడుతుంటే నాకు ఆ నిమిషంలో అతని ఒడిలో పడిపోయి బోరున ఏడవాలని అనిపించింది. ఒక్కరు ఆత్మీయంగా మాట్లాడే వారి కోసం నా మనసు ఎంత తప్పించిపోతోందో నాకు ఆ నిమిషంలో అర్థమైంది. వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాను. షర్ట్ పొడుగ్గా ఉంటే మోచేతుల దగ్గర మడుచుకున్నాను. దుప్పటి నిండా కప్పుకొని వచ్చి కూర్చున్నాను. పొడి బట్టలు కట్టుకుంటే ఎంత హాయిగా ఉందో. మళ్ళా స్టేషన్లో ఎవరో ఆడవాళ్ళు ఎక్కారు. రైలు ఉయ్యాలలా ఊగుతుంటే నా కళ్ళ మీదకి నిద్ర ముంచుకు రాసాగింది. నేను ఎన్నాళ్ల నుంచో రాత్రివేళ సరిగ్గా నిద్రపోవడం లేదు. నా మనసంతా దిగులు. ఒకటే వ్యధ, భయం, ఒంటరితనం. అనుక్షణం ఆ నరకం ఎలా తప్పించుకుంటానా అనే వేదన. బుర్ర మహా చురుగ్గా రాత్రింబవళ్ళు పనిచేస్తుండేది. బ్రహ్మి పక్కన కూర్చుంటే చాలా హాయిగా ఉంది. ఈ హాయి కోసమే నేను తప్పించాను. అతని చెయ్యి అందుకొని నా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. నిద్ర వస్తోందా? నిద్రపో అన్నాడు. నేను తల అతని భుజానికి ఆనించాను. నేను ఆ వానలో నది ఈదడం నిజమేనా అని నాకే ఆశ్చర్యంగా అనిపించసాగింది. అంత కష్టానికి తెగించాను కాబట్టే ఈ నిశ్చింత, ఈ ఆశ్రయం దొరికాయి. అవతల ఒడ్డున ఆనందం అనేది తప్పకుండా దొరుకుతుంది అని నమ్మకంగా తెలిస్తే నేనే కాదు, ఏ ఆడపిల్ల అయినా ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధమవుతుందేమో. తల అతని భుజానికి ఆనించగానే నిద్ర వచ్చేసింది. అతని భుజం స్పర్శలో చిత్రం ఏమిటో గాని బామ్మ చేతుల కంటే, అమ్మ ఒడి కంటే హాయిగా మనసుకి నిబ్బరం కలిగించేట్టుగా ఉంది. సుకుమారి, సుకుమారి! ఎవరో నన్ను బాగా తట్టి లేపి కదుపుతూ పిలిచారో. నిద్రలో కూరుకుపోయి ఏ లోకంలోనో ప్రశాంతంగా యోగ సమాధిలో ఉన్నట్టు గాఢ నిద్రలో ఉన్న నేను బరువుగా ఉన్న కనురెప్పలని బలవంతంగా, అయిష్టంగా, విసుగ్గా తెరిచాను. ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు. లేస్తావా? 12 గంటలైంది. రాత్రి నుంచి నువ్వు ఏం తినలేదు. కొంచెం కాఫీ అయినా తాగి మళ్ళా పడుకుందువు గాని. మొట్టమొదట నాకు నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. బ్రహ్మిని చూడంగానే ఆనందం వేసింది. నవ్వాను. నేనెక్కడున్నాను? గదిలో సామాను, గది గోడలు చూస్తూ అడిగాను. నా గదిలో. అతని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. నీ గది ఎక్కడుంది? హైదరాబాద్లో. అలాగా, సరే. నేను మళ్ళా పక్కకి తిరిగి నిద్రపోబోతుంటే అతను చెయ్యి పట్టి లాగి లేవదీసి బలవంతంగా కూర్చోపెట్టాడు. లేచి ముఖం కడుక్కో. నిద్ర వస్తోంది. మంచిదానివి కదూ. నువ్వలా కొయ్య ముద్దులా కదలిక లేకుండా నిద్రపోతుంటే నాకు నువ్వు నిద్రపోతున్నావో, నీరసంతో కళ్ళు మూతలు పడుతున్నాయో అర్థం కాక కంగారుగా ఉంది. మంచి అమ్మాయిలా లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి మళ్ళా పడుకో. నేను బలవంతంగా లేచి కూర్చున్నాను. ఒళ్ళు విడుచుకున్నాను. ముక్కులు ఎగబీల్చాను. జలుబు చేసిందా అన్నాడు. పేస్టు బ్రష్ మీద వేసి తెచ్చి నాకిస్తూ. అన్నాను. లేవబోయి హఠాత్తుగా కూర్చుని దుప్పటి కప్పుకున్నాను. ఇదేమిటి? ఈ లుంగీ, ఈ షర్ట్, ఈ అవతారం ఏమిటి? నా చీర, జాకెట్ ఏమైనాయి? నువ్వు లేచి బట్టలు మార్చుకో. అదిగో అక్కడ అమ్మ చీర, జాకెట్ ఉన్నాయి, వేసుకో అన్నాడు. నేను వెళ్ళి ముందు బట్టలు మార్చుకున్నాను. అద్దంలో చూసుకుంటూ పళ్ళు బ్రష్ చేసుకుంటుంటే అప్పుడు మెల్లిగా గుర్తుకు రాసాగింది. నేను ఇంట్లోంచి పారిపోవడం, కాలువ ఈది యువతల ఒడ్డుకి రావడం, తడి బట్టలతో ప్రయాణం. నా జుట్టంతా విప్పి ఉంది. ఓహ్, జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ అనుకున్నాను. వెంటనే వెనక్కి తిరిగాను. అక్కడ బ్రహ్మి లేడు. ఇదేమిటి? దయ్యంలా మాయమైపోయాడు. బ్రహ్మి, బ్రహ్మి! బిగ్గరగా అరుస్తూ ఇల్లంతా పరిగెత్తాను. ఏమిటి? వంటింట్లోంచి వినిపించింది. నేను వంటింట్లోకి పరిగెత్తుకు వెళ్ళాను. బ్రహ్మి అక్కడ కాఫీ కలుపుతున్నాడు. రాత్రి నేను కాలువ ఈది వచ్చానా, లేక కలగన్నానా? కలగన్నావు. త్వరగా ముఖం కడుక్కొని రా, కాఫీ తాగుదువు గాని అన్నాడు. నేను మళ్ళా వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తాను.
కొద్దిసేపు అయిన తర్వాత మేమిద్దరం ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నాం. కూర్చొని నేను మంచం మీద కాఫీ తాగుతూ మాట్లాడుతుంటే బ్రహ్మి అక్కడున్న పెట్టె మీద కూర్చొని గోడకి ఆనుకొని చేతులు కట్టుకొని నేను చెప్పే ప్రతి మాట అత్యంత శ్రద్ధగా వింటున్నాడు. ఇప్పుడు చెప్పు, ఇలా పారిపోయి రావడం తప్పంటావా? బామ్మ ఆ ఇల్లే నాకు జీవితాంతం ఉండాల్సిన ఇల్లు అంది. నాకిష్టం లేదు. నేను ఆ నరకంలోంచి పారిపోయి వచ్చాను. నా అదృష్టం కొద్దీ నువ్వు వచ్చావు. నువ్వు రాకపోయినా పారిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇలా హాయిగా మంచం మీద కూర్చొని కాఫీ తాగుతూ నా కష్టాలు చెప్పుకుంటున్నాను. అప్పుడైతే ఏ రైలు స్టేషన్లోనో ఏ బెంచీ మీదనో దిక్కులేనట్టు కూర్చునుండేదాన్నేమో. మై గాడ్ అన్నాడు బ్రహ్మి. నువ్వే చెప్పు, నేను చేసిన పని తప్పు అంటావా? నేనిప్పుడేం చెప్పలేను సుకుమారి. మీ బామ్మకి నువ్వు ఇక్కడ క్షేమంగా ఉన్నట్టు టెలిగ్రామ్ ఇస్తాను. అతను లేవబోయాడు. నేను ఒక్క ఉదుటున మంచం మీద నుంచి ఉరికి అతని చొక్కా గట్టిగా పట్టుకున్నాను. ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, ఏమన్నావు? బామ్మకి టెలిగ్రామ్ ఇస్తావా? జన్మలో ఆ పని చేయడానికి వీల్లేదు. నేనెక్కడున్నానో ఆవిడకి తెలియడానికి వీల్లేదు. టెలిగ్రామ్ ఇస్తానని అన్నావా నిన్ను చంపేస్తాను. నా బెదిరింపులకి అతనేం భయపడలేదు. నువ్వు ఎక్కడున్నావో తెలియకపోతే కంగారు పడతారో. పడని, బాగా పడని. ఇంకా ఇంకా కంగారు పెట్టే పనులు ఏవైనా ఉంటే చెప్పు, వెంటనే చేస్తాను. నాకిప్పుడు ఒక్కటే కోరికే, మా బామ్మని ఏడిపించే పనులు చేయాలి. సిల్లీగా మాట్లాడకు. సరే, టెలిగ్రామ్ ఇవ్వను, సరేనా అన్నాడు. ఒట్టు వెయ్యి. చెయ్యి చాచాను. అతను చెయ్యి నా చేతిలో ఉంచాడు. ఊహు, నా తల మీద. అతని చెయ్యి నా తల మీద ఆనించుకున్నాను. ఇంతలో ఎవరో తలుపు తట్టారో. నేను గబాల్న బ్రహ్మిని వదిలి కంగారుగా బాత్రూంలోకి పరిగెత్తి తలుపులు బిగించుకున్నాను. మా అమ్మగారు అని రాక్షసుడు బెల్ట్ పట్టుకుని వచ్చేశాడా? అయిపోయింది నా పనిక. నేను సంబరపడిన ఈ ఆనందం ఇంత కాసేపే అన్నమాట. చెవులు రెక్కించి ఆయన కంఠధ్వని విన్నాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.